ప్రభువుని నీవు స్తుతించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైనటువంటి ఆసాపు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కారణం నీవు మాకు సమీపముగా ఉన్నావు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నాడు. నిజమే అన్నయ్య, తమ్ముడా, చెల్లెమా, దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయన వేడుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినప్పుడు లూకా రాసినటువంటి సువార్త 18వ అధ్యాయములో తేటగా మీరు గమనించినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు రాస్తున్నటువంటి మాటలు 18వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటలు అందులో రాస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దైవ సన్నిధానంలో ఈ 18వ అధ్యాయము 35వ వచనం కానుంచి మీరు గమనించినప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరికో పట్టణానికి సమీపిస్తూ ఉన్నాడు. యెరికో పట్టణానికి సమీపిస్తున్నప్పుడు త్రోవ పక్కన ఒక గుడ్డివాడు కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ యెరికో అనబడినటువంటి పట్టణానికి సమీపముగా వెళుతున్నప్పుడు ఆ దారి పక్కనే కూర్చున్నటువంటి ఒక గుడ్డివాడు భిక్షమడుకుంటూ అలాగా తన జీవిత యాత్రను కొనసాగించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఒక రోజున యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు జనసమూహము వెళుతున్నట్టుగా గమనించి అడిగాడయ్యా, ఇంత జనసమూహము ఈ మార్గం గుండా వెళుతున్నారు, ఏంటి విశేషమని అడిగినప్పుడు నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గాన వెళుతున్నాడు అని ఆ గుడ్డివానితో ప్రజలు చెప్పారు. ప్రియులారా, మరి ఆ గుడ్డివానికి ఎలా కనిపిస్తుంది జనసమూహం వెళుతున్నట్టు అని అంటే, ఎప్పుడు లేనటువంటి ఒక సప్పుడు, అంటే జనసమూహం యొక్క సప్పుడు ఆ గుడ్డివాడు విన్నాడు. వినగలుగుతున్నాడే కానీ చూడలేని జీవితంలో ఉన్నాడు. కనికనే ప్రేమైన దేవుని బిడ్డలారా అడిగాడు, అయ్యా ఎప్పుడూ లేనటువంటి జన సమూహము ఈ ప్రాంతం గుండా వెళుతున్నారు ఏంటి అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకు వాడు కేకలు వేస్తున్నాడు అంటే, దైవ సన్నిధానంలో ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. దైవికంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన పట్ల ఆయన తన కృపను చూపడానికి సమర్థుడు. ఆ గుడ్డివాడు తనకు సమీపముగా వెళుతున్నటువంటి ఆ వ్యక్తి అనగా యేసుక్రీస్తు వారు
మరి ఆయన దాటిపోయిన తర్వాత నేను ఎంత కేక వేసినా కూడా, నేను ఎంత రోధించినా కూడా ఆయన నాకు కనబడడేమో, నా శబ్దం ఆయనకి వినబడదేమో. ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎమ్మటే యేసుక్రీస్తు వారు ఆగాడు. అక్కడెవరో నన్ను పిలుస్తున్నారు, వారు నా ఎద్దకు తోడుకొని రండి అని అన్నప్పుడు వారు వచ్చి ఆ గుడ్డివానితో ఒక శ్రేష్టమైనటువంటి మాటను పంచుకోగలుగుతున్నారు. ప్రియులారా, ఏంటి ఆ శ్రేష్టమైన మాట? ఏంటంటే, ఇదిగో ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎమ్మటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు ఆ బట్టను పడవేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం అనేది జరిగింది. ఆ బట్టను పడవేయటం అనేది వాడికి ఎంత విశ్వాసం ఉన్నదో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక నాకు ఈ జీవితం ఉండదు అనుకున్నాడు. ఏ జీవితం అది? ఇతరుల మీద ఆధారపడే జీవితం నాకు ఉండదు, నా మీద నేను ఆధారపడే జీవితం నాకు కలగజేయబోతున్నాడు దేవుడు. ఇతరులు ఏదో సహాయం చేస్తారు అని ఇంతవరకు నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. కానీ యేసుక్రీస్తు వారు నన్ను పిలిచాడు కనుక ఇక నాకు ఈ జీవితం ఉండదు అనుకొని ఆ బట్టను అక్కడ పడవేసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నా వలన నీకేం కావాలి? నన్ను పిలిచావు, నేను నీకేం చేయగోరుచున్నాను అన్నప్పుడు వాడు నాకు చూపు కావాలయ్యా అని అన్నాడు. ఈ సమాజంలో కన్నా తల్లిదండ్రులు ఉన్నారే కానీ వారు ఎలా ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నానయ్యా. వారు ఎలాగా ఉంటారో కూడా నాకు అర్థము కాని పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఆ నేత్రాలు కావాలి, నాకు ఆ నేత్రాలు కావాలి అన్నప్పుడు ఎమ్మటే ప్రియులారా, గుడ్డివాడికి దేవుడు ఆ నేత్రాలను అనుగ్రహించాడు. ఈ రోజున వాస్తవంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది కూడా గుడ్డివారు ఉన్నారు. కళ్ళు ఉండి కూడా గుడ్డివారిగా ఉన్నారు. కళ్ళు ఉండి కూడా గుడ్డివారుగా జీవించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఆలోచన చేస్తే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు తన బలమైన తన కృపను చూపడానికి ఆయన సమర్థుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎమ్మటే వాడు చూపు పొందాడు, దేవుని నామాన్ని మహిమపరచగలిగాడు. ప్రియులారా, ఏనంటే వాడు చూపు పొందిన తర్వాత, అయ్యా నేను కూడా మీతో ఉంటాను అన్నప్పుడు, లేదు నువ్వు వెళ్ళు, దేవుడు నీకు ఎట్లు కార్యాలు చేశాడు దాన్ని తెలియపరచమన్నప్పుడు ఆ గుడ్డివాడు వెళ్ళి ఆ దెకపోలియా ప్రాంతం అంతా కూడా ప్రకటన చేయడం అనేది ప్రారంభించాడు. ఈ రోజున ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సమీపముగా ఉన్నప్పుడే దేవుని మనం వేడుకున్నప్పుడు దేవుడు మన అవసరాలు తీర్చగలిగే దేవుడుగా ఉన్నాడు. ఆర్థికంగా, మానసికంగా, అనారోగ్యకరంగా కూడా నువ్వు బాధపడుతున్నప్పుడు, ఇదిగో నేను ప్రకటన చేసేటటువంటి యేసుక్రీస్తు వారు